అవ్వా! ఇన్నాళ్ల ఈ ఇంటి పరువు ఇంటి డ్రైవర్ పాలు చేసింది. ఆకాశం చూడాలంటే కూడా సిగ్గేస్తోంది. ఇరుగు పొరుగుకు మొహం చూపించాలంటే తల తీసేసినట్టుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తావేంట్రా? చిచి, ఆస్తిని అయిన వాళ్ళని కన్నతల్ని కాదని ప్రేమించి దాన్ని చేసుకుని వీడికింత ద్రోహం చేస్తుందా? నా కూతురైతే చంపేసేవాడిని. నేనందుకే మా అమ్మాయి లారాన్ చేసుకోరా అని కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిలాడాను. విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇల్లు తీసుకెళ్లి వీధిలో పెట్టింది. నో, లెట్ మీ బీ ఇన్ మై ఓన్ హెల్త్. నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వండి. జస్ట్ లీవ్ మీ అలోన్. ఏమండి? ఆగు! అంత తప్పుడు పనిచేసి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతావా? ఎంత ధైర్యమే నీకు? నేనే తప్పు చేయలేదత్తయ్య. అవును, నువ్వు ఏ తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేశారా? నువ్వు తిన్నగా ఇంటికొచ్చేదానివి అయితే పొద్దునే బయలుదేరి వచ్చేదానివి. సాయంత్రం అది వర్షం వచ్చేటప్పుడు ఎందుకే బయలుదేరావు? ఆయన వస్తున్నారని ఆయన కంటే ముందుగా ఉండాలని బయలుదేరాను. మరెందుకు రాలేదు? అక్కడి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో కార్ చెడిపోయింది. నాన్సెన్స్! కార్ చెడిపోయి ఉంటే మరి పోలీసులు ఆ కార్ అలా డ్రైవ్ చేసుకెళ్లారు? చెప్పు. అదే నాకు అర్థం ఏంటి కావట్లేదు. అర్థం కాంది? చెప్పా. నువ్వు ఉండమ్మా, నేను చెప్తాను. చూడజయ్, ఇదంతా నా చెల్లి మీద నింద వేయడానికి ఆ డ్రైవర్ గాడు ఆడిన నాటకంలా నాకు అనిపిస్తుంది. నా చెల్లి అమాయకురాలు. అనవసరంగా దాన్ని తప్పు పట్టకు. ఏంటయ్య నువ్వు చెప్పేది? పెద్ద నీ చెల్లితో తప్పు చేయకుండా ఉంటే ఆ డ్రైవర్ వెధవ ఎందుకు పోలీసుల చేతుల నుంచి తప్పించుకు పారిపోయాడు? చెడిన చెల్లిని వెనకేసుకొస్తావా? నా చెల్లి గురించి ఇంకో తప్పుడు మాట మాట్లాడావు, నరికేస్తావు. చూడజయ్, మనం కళ్ళతో చూసిన దాన్ని కూడా 10 రకాలుగా ఆలోచించి అవునో కాదో తేల్చుకోవాలంటారు. చేతులు జోడించి అడుగుతున్నాను. గంగంత పవిత్రమైంది నా చెల్లి. చెప్పుడు మాటలు విని దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. చెప్పుడు మాటలు విని అంత చేతగాని వాడిని కాదు. ఎవరేంటో నేను అర్థం చేసుకోగలను. 4 రోజులు మొగుడు ఇంట్లో లేకపోయేసరికి రంకు మొగుడుతో కులికిన వ్యభిచారిది. అన్నయ్య, ఆయన ఏమైనా చేసావంటే నన్ను చంపుకు తిన్నట్టే. నా మీద ఒట్టే అన్నయ్య. ఎందుకమ్మా నన్ను ఆపేశావు? వీడి ప్రాణాలు తీసేయాలి. నిన్నంత మాట అంటాడా? ప్రేమించావురా నువ్వు? ఇది కాదురా ప్రేమంటే. ప్రేమంటే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం, చచ్చే వరకు ఒకటిగా ఉండాలనుకోవడం, ఒకరి చేతిలో ఒకరు పోవాలనుకోవడం. ఇంత జరిగినందుకు నా గుండె పగిలి చచ్చిపోవాలరా. కానీ ఈ గుండె కొట్టుకుంటున్నది నా చెల్లి కోసం. గుర్తుంచుకో. వద్దమ్మా, ఇలాంటి పిశాచాలున్న ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నీ పిల్లొక పీడకల్లా మర్చిపో. వీళ్ళు నేను బతకనివ్వరు. రా అమ్మా, మన ఇంటికొచ్చే, నీ పుట్టింటికొచ్చే. నిన్ను మహారాణిలో చూసుకుంటాను. నేను రానన్నయ్య. లక్ష్మి, నేను పుట్టింటికొస్తే ఆదరిస్తావు, అన్నం పెడతావు, నన్ను నీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు. కానీ నా మీద పడ్డ నిందని మాత్రం చెరపలేవు కదన్నయ్య. నీ చెల్లెలు చెడి లేచిపోయిందని వీళ్ళంటారు, చెడిని చెల్లిని తీసుకొచ్చావని నిన్నంటారు. ఆ నింద మాపుకున్నాకే నా పుట్టింటికి వస్తాను, లేకపోతే ఇక్కడే చేస్తాను. అమ్మా, అంత మాట అనొద్దమ్మా. నువ్వు 100 ఏళ్ళు హాయిగా బతకాలి. అన్నయ్య, నిజమన్నది కడుపులో ఉన్న బిడ్డ లాంటిది. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. నేను నిర్దోషణం తేలిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. తలెత్తుకొని మన ఇంటికే వస్తాను. అంతవరకు నన్ను పుట్టింటికి రమ్మను కన్నయ్య. రాలేనన్నయ్య. అలాగేనమ్మా, నీ ఇష్టం. కానీ నా మనసు, మన ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాయమ్మా. నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడే రామ్మా. నా గుండెలో దాచుకుంటాను. ఇక్కడ నీ కళ్ళల్లో నీళ్ళొస్తే అక్కడ నా కళ్ళల్లో రక్తం వస్తుంది. వస్తానమ్మా. నా చెల్లెల్ని నరకంలో వదిలి వెళ్తున్నానని నాకు బాగా తెలుసు.
ఆ డ్రైవర్ గాడు ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి ఈ నట్టింట్లో నిజం కక్కిస్తాను. ఈలోగా నా చెల్లి మీద చెయ్యి పడినా దానికేమన్నా అయిందని తెలిసినా ఈ ఇంట్లో ఎవరు మిగలరు, నరికేస్తాను. జాగ్రత్త. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి